హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు సంక్రాంతికి పండుగ చేసుకునే ఎంతో రుచికరమైన అరిసెలు ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి ముందుగా 1 కేజీ బియ్యము నానబెట్టుకోవాలి. 5-6 గంటలు నానబెట్టుకోవాలి. ముందు రోజు రాత్రి నానబెట్టేసుకొని పొద్దున్నే నీళ్ళని వడగట్టాలి. బియ్యంలో నీళ్ళన్నీ వంపేసుకొని పల్చటి గుడ్డ మీద కాసేపు ఆరబెట్టి తడిగా ఉన్నప్పుడే ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని వాటిని మనం పిండి చేసుకోవాలి. ఇక పిండి చేసుకొని బాగా జల్లించుకోవాలి. ఇలా మిక్సీ వేసుకొని దాన్ని ఒక జల్లెల్లోకి తీసుకొని జల్లించుకోవాలన్నమాట. ఇలా ఏమన్నా నూకల్లాగా ఏమన్నా ఉంటే కనుక తీసి మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. అలా మనం తీసుకున్న బియ్యం అంతా కూడా, నానబెట్టుకున్న బియ్యం అంతా కూడా ఇలా 4-5 సార్లుగా మిక్సీ వేసుకొని జల్లించుకొని, ఇట్లా దీన్ని ఏంటంటే ఈ చల్లదనం పోకుండా, కొంచెం తడి బియ్యంగానే వేస్తాం కాబట్టి చల్లదనం పోకుండా ఇట్లా గట్టిగా ఒత్తి పట్టుకుంటూ ఒక గిన్నెలో కానీ దేలో కానీ తీసి వెంటనే మూత పెట్టేసుకోవాలి. ఈ జల్లించుకున్న తర్వాత మూత పెట్టేసేసుకొని మనం ఇప్పుడు బెల్లం పాకం పట్టుకున్నాం అన్నమాట. కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం తీసుకొని సన్నగా తరుక్కొని దానికి 1/4 గ్లాస్ నీళ్లు పోసి బాగా ముదురు పాకం రానియాలి. పాకం లాస్ట్లో వచ్చినప్పుడు 1/4 స్పూను యాలకుల పొడి, కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇలా పాకం వచ్చిందో లేదో చేసుకోవడానికి కొంచెం చల్ల నీళ్ళల్లో వేసి తీస్తే మనకి ఇట్లా ఉండపాకం రావాలండి. ఉండగడుతుంది, ఇది బాగా మెరుస్తూ ఉండలాగా వస్తుంది. వేస్తే టంగన్ సౌండ్ వస్తుంది. ఇంకప్పుడు పాకం వచ్చినట్టు లెక్క. ఇదిగోండి పాకం వచ్చేసేసింది. ఇది ఉండగట్టేసింది. ఇది ఉండపాకం అంటారు. కింద వేస్తే కూడా ఇట్లా సాగకుండా ఉండాలి. అట్లా ఉండలాగా ఉంటే పాకం వచ్చినట్టు. ఇప్పుడు పొయ్యి ఆపేసేసుకొని కొంచెం కొంచెం పిండేస్తూ కలుపుకుంటూ ఉండాలి, ఉండలు రాకుండా. ఒకే డైరెక్షన్లో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఉండలు రాకుండా చక్కగా మంచిగా కలిసిపోతుంది. ఇలా మొత్తం బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. 10 నిమిషాలు చల్లారింది అనుకోండి, చక్కగా అరిసెల పిండి గట్టిగా అవుతుంది. ఇలా జారుడుగా ఉందని భయపడక్కర్లేదు. చల్లారిన తర్వాత గట్టి పడిపోతుంది అనమాట. ఒక అరగంట అయిన తర్వాత చాలా గట్టిగా ఇట్లా అవుతుంది. దాన్ని అట్లా ఉండ చేసుకొని ఒక ప్లాస్టిక్ పేపర్ మీద నూనె రాసి ఇట్లా చక్కగా రౌండ్గా ఒత్తేసుకొని, మరీ పలచగా ఒత్తుకోవద్దండి, మరీ మందంగా ఒత్తుకోవద్దు. ఇలా ఒత్తుకున్న తర్వాత ఈ వేడి బాండీలోకి వీటిని మెల్లగా వేయాలన్నమాట. ఇదిగోండి ఇలా చక్కగా అరిసి వచ్చేసేస్తుంది. 2 వైపులా కాగిన తర్వాత ఇలా ఒత్తేసేసుకొని తీసి ఇలా గట్టిగా నూనెనంతా కూడా ఒత్తేసేయాలి. ఇట్లా నూనెలోకి వేయగానే అట్లా పొంగుతుంది. ఎర్రగా వేయించుకున్న తర్వాత కొంచెం ఇట్లా ఒత్తేసుకోవాలి, లైట్గా ప్రెస్ చేసి. ఎంతో రుచికరమైన అరిసెలు రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఎంతో మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.